దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, శ్రీ పూరీ జగన్నాథ స్వామి వారి దర్శనం అనంతరం మా తదుపరి ప్రయాణం పూరీ నుండి కోణార్క సూర్య టెంపుల్. ఒడిశా సిరీస్లో 5 వీడియోలు ఉంటాయి. ఇది 3వ వీడియో. పార్ట్ 1 అండ్ 2 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు మన ప్రయాణం పూరీ టు కోణార్క్ మెరైన్ డ్రైవ్. పూరీ నుండి కోణార్క్ 36 కిలోమీటర్లు. 2 గంటల 45 నిమిషాలకి స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం. సముద్రం ప్రక్కనే ప్రయాణం. బ్యూటిఫుల్ నేచర్. ఒక పక్క సముద్రం, ఒక పక్క మడ అడవులు. చాలా థ్రిల్లింగ్గా ఉంది జర్నీ. మధ్య మధ్యలో కొబ్బరి బోండాలు అమ్మేవాళ్ళు, అక్కడక్కడ సీ రిసార్ట్స్. పూరీ నుండి కోణార్క్ డ్రైవ్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక రివర్ని దాటుతున్నాము. పూరీ నుండి కోణార్క్ చేరుకోవాలి అంటే పూరీ బస్టాండ్ నుండి బస్సులు ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఆర్టీసీ బస్ టికెట్ వచ్చి 100 రూపీస్ పర్ పర్సన్. టూరిస్ట్ బస్సులో వెళ్తే 300 రూపాయలు తీసుకుంటారు. ఈ బస్సులన్నీ సీ బీచ్ రోడ్లు, డిఎన్ఆర్ హోటల్ మరియు పురుషోత్తమ వాటిక దగ్గర నుండి బయలుదేరుతాయి. ఆటో వాళ్ళని అడిగితే తీసుకుని వెళ్తారు. మనకు ముందుగా చంద్రభాగా బీచ్ వస్తుంది. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే, ఒడిశా రాష్ట్రంలో సూర్యకిరణాలు తొలిసారిగా భూమిని తాగేది ఈ బీచ్లోనే. ఈ బీచ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ క్లీన్ బీచ్గా ఫస్ట్ ఇండియన్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ సర్టిఫికేషన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ డెన్మార్క్ వారు ఇస్తారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారు అంటే, క్లీన్ అండ్ హైజీనిక్ బాతింగ్ వాటర్ ఉంటాయి. టూరిస్టులకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా మడ అడవులు అంటారు. ఈ అడవుల్లో భూలాఖండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది. 82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. ఇందులో అనేక రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. మనకు కుడివైపున కుశభద్రా నది సముద్రంలో సంగమించే ప్రదేశం కనబడుతుంది. ఆ కనిపించేదే సంగమం. ఈ నది దాటిన తర్వాత 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే చంద్రభాగా బీచ్ వస్తుంది. రైట్ సైడ్కి కనిపించేదే చంద్రభాగా బీచ్. ఈ బీచ్ నిరంతరం రద్దీగా ఉంటుంది. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ జరుగుతాయి, క్యామెల్ రైడింగ్, బోటింగ్ అలాంటివి.
చంద్రబాగా బీచ్ పార్కింగ్ అండ్ షాపింగ్ ఏరియాకి వచ్చాము. విజయ్ ఎంతమంది ఆగారు పార్కింగ్. ఈ బీచ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కోణార్క సూర్య దేవాలయం ఉన్నది. భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. వీటికి నిదర్శనంగా ఎన్నో పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపబడి ఒడిశా రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా, శిల్పకళకు వేదికగా పేరు పొందినది శ్రీ కోణార్క సూర్య దేవాలయం. కోన్ అంటే సంస్కృతంలో మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని, పూరికి ఈశాన్య కోణంలో ఉన్న ఆలయము అని అర్థం. కోణార్క టెంపుల్ దగ్గరకు వచ్చాము. టైం వచ్చి మధ్యాహ్నం 3:15 అయింది. పూరి నుండి కోణార్క 45 నిమిషాలు పట్టింది ట్రావెల్ టైం. కారు పార్క్ చేసి కోణార్క టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాము. ఇక్కడ అంతా రకరకాల షాప్స్ ఉన్నాయి. అదుగో చూడండి ప్రసిద్ధ కోణార్క దేవాలయం. చూడండి ఎంతమంది టూరిస్టులు వచ్చారో టెంపుల్ చూడటానికి. గేటు నుండి లోపల ప్రవేశించగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉన్నది. టికెట్ వచ్చి 40 రూపాయలు ప్రతి ఒక్కరికి. ప్రతిరోజు సాయంత్రం లైటింగ్ మ్యూజిక్ షో ఉన్నది. ఈ ఆలయాన్ని సామాన్య శకం 1238 నుండి 1264 సంవత్సర కాలంలో బంగాళాఖాతానికి దగ్గరలో 12 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు గంగ వంశానికి చెందిన లాంగ్ నరసింహదేవుడు నల్లని గ్రానైట్ రాతితో ఎంతో కళాత్మకంగా, అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యంతో సూర్యకాంతి మొదటి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం మీద పడేలా నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తుంటే ఏనుగు మనిషిని చంపుతున్నట్లు ఉన్నాయి. దానికి అర్థం సింహం అహంకారానికి, ఏనుగు ధనానికి నిదర్శనం. ధనము ఉండి తలకు అహంకారం వస్తే మనిషి పతనమవుతాడని ఈ శిల్పాల్లోని అర్థం.
ఈ దేవాలయాన్ని 12,000 మంది శిల్పులు 12 సంవత్సరాలు కష్టపడి ఎంతో కళాత్మకంగా సూర్యభగవాని రథ ఆకారంలో నిర్మించారు. రెండు 230 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం రథాకారంలో చుట్టూరా 24 రథచక్రాలతో 12 కుడివైపు 12 ఎడమవైపు చక్రాలతో 7 గుర్రాలు లాగుతున్నట్లు నిర్మించారు. 7 గుర్రాలు వారంలో 7 రోజులను సూచిస్తుంటే 24 చక్రాలు రోజుల్లోని గంటలను సూచిస్తున్నాయి. 7 గుర్రాలు సప్తవర్ణాలకు కూడా నిదర్శనం. ఇక్కడ ఉన్న అద్భుత శిల్ప సౌందర్యం చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఇలా వ్యక్తుల జీవితాలలో జరిగే వివిధ జీవిత సంఘటనలను శిల్పాల రూపంలో నయన మనోహరంగా మలిచారు. కింద నుండి మనం చూస్తే 2 అడుగుల ఎత్తులో వివిధ పక్షులు, జంతువులు, వాటి విన్యాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వీటి నుంచి కొంచెం పైన చూస్తే వివిధ రకాల సంగీత, నాట్య, కుస్తీ లాంటి శిల్పాలు కనిపిస్తాయి. వాటికి కొంచెం పైన ఒడిస్సా నృత్యకళకు సంబంధించి 128 రకాల భంగిమలలో ఉన్న శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న రథచక్రాల మీద పడే సూర్యకాంతిని బట్టి స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు. 15వ శతాబ్దంలో ఈ ఆలయంపై ఎన్నో దాడులు జరిగాయి. అయినా చరిత్రకి నిలువెత్తు సాక్ష్యంగా నేటికీ నిలబడి ఉన్నది. 1984వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించారు. మన కరెన్సీ 10 రూపాయల నోటుపై కోణార్క టెంపుల్ యొక్క చిత్రం ఉంటుంది. ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని ఒక హిందువులకే కాదు, ప్రతి ఒక్కరూ సందర్శించాల్సినదే. మిత్రులారా, అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించిన అనుభూతితో ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యాము. మా తదుపరి ప్రయాణం భువనేశ్వర్. రాత్రి అక్కడ స్టే చేసి ఉదయం మా ప్రయాణం జాజిపూర్ గిరిజాదేవి శక్తిపీఠం నాభిగయకి వెళ్తున్నాము. ట్రావెల్ వీడియో పార్ట్ 4గా మీకు చూపిస్తాను, తప్పక చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.